అనగనగా మల్లేపురం అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో రామయ్య, లక్ష్మి నివాసం చేస్తూ ఉండేవారు. రామయ్య, లక్ష్మి కష్టపడి పనిచేసి వాటితో వచ్చిన డబ్బులతో జీవనం సాగించేవారు. వాళ్ళు కష్టాన్ని నమ్ముకొని బ్రతికేవారు. వీళ్ళిలా కష్టపడి బ్రతకడం, సంతోషంగా ఉండడం వాళ్ళ పక్కింటి సరస్వతి గారికి, కాంతమ్మ గారికి నచ్చేది కాదు. లక్ష్మి, మన పెరట్లో నాటడానికి నేను వెళ్ళి మొక్కలు కొని తీసుకొస్తా. అలాగేనండి, వెళ్ళి త్వరగా రండి. ఓసై సరస్వతి, ఆ రామయ్య మొక్కలు కొనడానికి వెళ్తున్నాడంట. నువ్వు కూడా వెళ్ళి వాడికంటే మంచి మొక్కలను కొని తీసుకురా, వెళ్ళు. అలాగే అత్తయ్య. రామయ్య, రామయ్య. చెప్పు సరస్వతి అక్క, పిలిచావు? అదేం లేదురా, మొక్కలు కొనడానికి వెళ్తున్నా అని లక్ష్మితో చెప్తున్నావు కదా. నేను కూడా చాలా రోజుల నుండి మొక్కలు కొనాలి అనుకుంటున్నా, కానీ సమయం కుదరడం లేదు. నువ్వు వెళ్తున్నావు కదా, నీతో పాటు నేను కూడా మొక్కలు కొనడానికి వస్తా అని పిలుస్తున్నా. అవునా, సరే రా అక్క, ఇద్దరం కలిసి వెళ్ళి మొక్కలు కొని తీసుకొద్దాం. సరస్వతి, రామయ్య వాళ్ళిద్దరూ కలిసి మొక్కలు కొనడానికి వెళ్తారు. ఒరే రామయ్య, కూరగాయల తోట వేసావు కదా, రాబడి ఎంత వస్తుంది? పెట్టుబడి పోంగా మంచిగానే వస్తుందక్క, పెట్టుబడి కంటే ఎక్కువనే వస్తుంది. ఆ మొక్కలమ్మే షాప్ ఎక్కడ ఉందో నీకు తెలుసారా? తెలుసక్క, ఇక్కడే పక్కనే ఉంది, కొంచెం దూరం నడుస్తే వస్తుంది. ఆ మొక్కలను తీసుకొని ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ పెరట్లో నాటుతారు. ఈ మొక్క మన ఇంట్లో ఉంటే మన ఇల్లు చాలా మంచిగా వర్ధిల్లుతుందంట లక్ష్మి. అవునంటండి, మనీ ప్లాంట్ ఇంట్లో ఉండడం చాలా మంచిదంట. నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటా ఈ మనీ ప్లాంట్ ని. ఈ చుట్టుపక్కల ఆవులను, మేకలను ఏవిటిని కూడా రానివ్వను. ఇటువైపు కాంతమ్మ, సరస్వతి వాళ్ళ పెరట్లో మొక్కలు నాటుతారు. ఓసే సరస్వతి, ఈ మనీ ప్లాంట్ చెట్టు మన ఇంట్లుంటే మన ఇంట్లో ఎక్కువ పైసలు ఉంటాయటనే. మనము బాగా ఆస్తి పరులమైతామాట. అవునంట అత్తయ్య, అందుకే నేను రామయ్య కొనడం చూసి నేను కూడా మనీ ప్లాంట్ చెట్టునే కొని తీసుకొని వచ్చా. వాడు అందుకే పైసలు బాగా రావాలని వాడు కూడా మనీ ప్లాంట్ మొక్క తీసుకొచ్చాడు. వాడు మనీ ప్లాంట్ మొక్క కొన్నాడేమోనే సరస్వతి. ఆ మొక్కను పెరగనీయకుండా మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఆ మొక్క పెరిగితే వాని ఇంట్లో ఎక్కువ పైసలుంటాయి. అవునత్తయ్య, ఎలాగైనా మొక్క పెరగకుండా మనం చెయ్యాలి. రామయ్య తెచ్చుకున్న మనీ ప్లాంట్ మొక్కని ఎలాగైనా పెరగకుండా చేయాలని సరస్వతి, కాంతమ్మ పగబడతారు. లక్ష్మి, మా చిన్నమ్మ వాళ్ళు గృహప్రవేశం చేస్తున్నారంట, మనల్ని ఆహ్వానించారు. మనము రేపొద్దున గృహప్రవేశానికి వెళ్దాం. అలాగేనండి, రేపొద్దున మనం బట్టలు కొనుక్కొని గృహప్రవేశానికి వెళ్దాం. సరే లక్ష్మి, ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్ళి పడుకో. తెల్లవారుతుంది. సరస్వతి అక్క, సరస్వతి అక్క. చెప్పురా రామయ్య. అక్క, మా చిన్నమ్మ వాళ్ళు గృహప్రవేశం చేస్తున్నారంట. మేము ఆ గృహప్రవేశానికి వెళ్తున్నాం. వచ్చే వరకు మా ఇంటి వైపు, మా పెరట్లో ఉన్న నిన్న తెచ్చిన మనీ ప్లాంట్ వైపు కొంచెం చూడండి అక్క. జాగ్రత్తగా చూసుకోండి ఆ మనీ ప్లాంట్ ని. అవునారా తమ్ముడు, సరే మీరు గృహప్రవేశానికి జాగ్రత్తగా వెళ్ళి రండి. మీ పెరట్లో ఉన్న మనీ ప్లాంట్ మొక్కని నేను, కాంతమ్మ చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. మీరేం మొక్క గురించి భయపడకండి. సరస్వతి అక్క, కొంచెం కష్టం అనుకోకుండా మా ఇంటిని, మా పెరట్లో ఉన్న మనీ ప్లాంట్ మొక్కని చాలా జాగ్రత్తగా చూసుకోండి. మేము గృహప్రవేశం అయిపోయాక వెంటనే తిరిగి వస్తాము. సరే లక్ష్మి, నువ్వు మరీ అంతగా చెప్పాలా? నేను జాగ్రత్తగానే చూసుకుంటా, మీరు వెళ్ళిరండి. సరస్వతి, రామయ్య గృహప్రవేశానికి వెళ్తారు. అత్తయ్య, రామయ్యను లక్ష్మి వాళ్ళ ఇంటి దగ్గర లేరు. వాళ్ళ చుట్టాలెవరో గృహప్రవేశం చేస్తున్నారంటే వెళ్ళారు. ఇంకా మనకే ఆ ఇంటి బాధ్యతని, ఆ మొక్క బాధ్యతని చూసుకోమని చెప్పారత్తయ్య. పద, ఇదే మంచి అవకాశం, వెళ్ళి ఆ మొక్కని సర్వనాశనం చేద్దాం. అవునానే సరస్వతి, నువ్వు చెప్తుంది నిజమేనా? అబ్బా, ఇంత మంచి అవకాశం మళ్ళీ ఇంకొకసారి రాదే. పద, వెంటనే వెళ్ళి ఆ మొక్క పని చేద్దాం. వీళ్ళిద్దరూ కలిసి రామయ్య పెరట్లో ఉన్న మనీ ప్లాంట్ మొక్క దగ్గరికి వెళ్తారు. రామయ్య మొక్కను చాలా బాగానే పెంచుతున్నాడే సరస్వతి, చూడు ఎంత బాగా పెరిగిందో. అవునత్తయ్య, ఈ మనీ ప్లాంట్ మొక్కని చాలా జాగ్రత్తగానే చూసుకుంటున్నాడు. ఎంతైనా ఈ మనీ ప్లాంట్ ఎవరింట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో ఎక్కువ డబ్బులు ఉంటాయంట కదా, అందుకే కావచ్చు ఈ మొక్కని చాలా జాగ్రత్తగా చూసుకోమని మరీ మరీ చెప్పాడు. ఇప్పుడు మనం ఈ మొక్కని పీకేస్తాం కదనే, వాడింట్లో ఎలా డబ్బులు ఉంటాయో మనము చూస్తాం కదా. ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు అత్తయ్య, ఆ మొక్కను పీకండి. ఇప్పుడే ఆ మొక్కని పీకేస్తా.
కాంతమ్మ గారు, మీ మనీ ప్లాంట్ మొక్కను ఆవు తింటుందండి. ఇంట్లో ఎవరూ లేరా? కాంతమ్మ గారు. అత్తయ్య, ఎవరు మనల్ని పిలుస్తున్నారు? మన మనీ ప్లాంట్ మొక్కను ఆవు తింటుందంట. పదండి, తొందరగా వెళ్దాం. అవునే సరస్వతి, నాకు కూడా వినిపించింది. పద, తొందరగా వెళ్దాం. కాంతమ్మ, సరస్వతి వాళ్ళ పెరట్లో ఉన్న మనీ ప్లాంట్ మొక్క దగ్గరికి వెళ్తారు. హై హై, ఏ ఆవు, ఇక్కడ నుండి వెళ్ళిపో. ఈ ఆవేంటే సరస్వతి, మన మనీ ప్లాంట్ మొక్కను తిన్నది. మనమేమో రామయ్య మనీ ప్లాంట్ మొక్కను నాశనం చేయడానికి వెళ్ళాము, కానీ ఈ ఆవేమో మన మొక్కనే నాశనం చేయడానికి వచ్చింది. మనం రామయ్యకి చెడు చేద్దామని చూసాం కదా అత్తయ్య, మనకు ఈ ఆవు చెడు చేయడానికి వచ్చినట్టుంది. మనము రామయ్య విషయంలో చేసింది చాలా తప్పు అత్తయ్య. ఇప్పుడు నాకు అర్థమైంది, మనము వాళ్ళ విషయంలో చాలా దారుణంగా ప్రవర్తించాము. అవునే సరస్వతి, నాకు కూడా ఇప్పుడే అర్థమవుతుంది, మనము రామయ్య విషయంలో చేసింది చాలా తప్పు. రామయ్య ఊరు నుండి వచ్చాక అతన్ని క్షమాపణ అడగాలి. అవునత్తయ్య, తప్పకుండా మనం క్షమాపణ అడగాలి. రామయ్య మనల్ని క్షమించాలని మనం కోరుకోవాలి. ఈ స్టోరీ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎవరికైనా చెడు చేయాలని మనం ఆలోచిస్తే ఆ చెడు మనకే జరుగుతుంది. కాబట్టి మనం ఇతరుల మంచే ఎప్పుడు కోరుకోవాలి. అలా కోరుకుంటే మనకు తిరిగి మంచే వస్తుంది. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా.